రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేరళ రాష్ట్రంలోని ఎరుమేలి ఎంఈఎస్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాముల వాహనాలను 4 గంటలుగా పోలీసులు ఆపేశారు. దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వాములు, భక్తులు రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసు సిబ్బంది స్పందించకపోవడంతో శబరిమలై నుండి తిరిగి వెళ్లే వాహనాలను అడ్డుకొని స్వాములు ధర్నా చేస్తున్నారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేరళ రాష్ట్రంలోని ఎరుమేలి ఎంఈఎస్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాముల వాహనాలను 4 గంటలుగా పోలీసులు ఆపేశారు. ఇక దీంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప స్వాములు, భక్తులు రోడ్లపైననే బైఠాయించారు. ఇక పోలీసు సిబ్బందికి స్పందించకపోవడంతో శబరిమలై నుండి తిరిగే వెళ్లే వాహనాలను అడ్డుకొని స్వాములు ధర్నా చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. చెప్పండి క్రాంతి. రైట్ వరలక్ష్మి, ఈ రోజు చూస్తాము. కానీ ఈ సంవత్సరం ప్రతిసారి మనం చూసుకున్నట్లయితే వార్తలలో ఎల్లప్పుడూ కనిపిస్తుంటుంది అయ్యప్ప స్వాముల వార్తలు మాత్రము ఈ శబరిమల. ఎందుకంటే కేరళ ప్రభుత్వం అయితే ఈసారి అయితే టోటల్ గా ఫెయిల్యూర్ అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ రోజు చూసుకున్నట్లయితే కేరళలోని ఎరిమేలి నుంచి మనకి ఏదైతే పెద్దపాదం స్టార్ట్ అవుతుందో అక్కడ ఎంఈసి కాలేజ్ వద్ద మాత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్కడ కొంతమంది భద్రతా కలిగిస్తున్న పోలీసులు మాత్రం అక్కడ అయ్యప్ప స్వాములకు, ఎందుకంటే పంబాకు శబరిమల మనకు సన్నిధానానికి వెళ్ళాలంటే ఎరిమేలి నుంచి వెళ్లాల్సిన ఈ రూట్ లో ఆ మార్గంలో మాత్రం ఈ అయ్యప్ప భక్తుల వెహికల్స్ మాత్రం అన్ని ఆపేయడం జరిగినది. ఆపేసిన తర్వాత 4-5 గంటలైనా కూడా పోనీయకపోవడం, అయ్యప్ప స్వాములు పోలీస్ డిపార్ట్మెంట్ ని అధికారులను కూడా అడిగినా కూడా నిర్లక్ష్య సమాధానం ఇవ్వడంతో అయ్యప్ప స్వామి భక్తులు మాత్రం ఏమీ చేయలేకపోయి రోడ్డు మీదనే బైఠాయించేసి అటు నుంచి వస్తున్న వాహనాలను కూడా ఆపేసి అక్కడే ఒక భజన లాగా నినాదాలు, స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మాత్రం మనం దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. వరలక్ష్మి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.